నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నిన్న ఏదైతే కోటి పరిసర ప్రాంతాల్లో జరిగిన నిరసనలు ఏవైతే ఉన్నాయో ఆ నిరసనలో కూడా నిరసనలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అడ్డుకొని పోలీసులతో కూడా లాఠీచార్జ్ చేయించిన దాఖలైతే మనం చూసాము. మొత్తానికైతే అసలు నిరసనలు ఎందుకు కొనసాగిస్తున్నారు, కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఏమి హామీలు ఇచ్చింది, ఇప్పుడు వీళ్ళు నిరసనలు వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటనేది కూడా కొంతమంది ఆశా వర్కర్లు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. అసలు నిన్న ఏం జరిగింది అంటే నిరసనలు ఎందుకు చేస్తున్నారు? మేము నిరసన అనలేదు మేడం, నిరసన కాదు అది. జస్ట్ మేము మెమరాండం ఇవ్వడానికి వచ్చినాం, కమిషనర్ గారికి మెమరాండం ఇవ్వడానికి వచ్చినాము. అది కూడా మా పని చేసుకొని వచ్చినాం, నిన్న డ్యూటీ చేసుకొని వచ్చినాం కాబట్టి నిరసన కాదు అది. మెమరాండం ఇవ్వడానికి వచ్చినాం. మెమరాండం ఇవ్వడానికి వచ్చినా కూడా, సామరస్యంగా ఇవ్వడానికి వచ్చినా కూడా మా మీద దౌర్జన్యం చూపించారు పోలీసు వాళ్ళు. మెమరాండం ఇవ్వడానికి మా ఆశాలం అందరూ గ్యాదర్ అయ్యి మంచి కమిషనర్ ఆఫీసులు గేట్ లోపల కూర్చున్నాం మేడం. కూర్చున్నా కూడా అంతటోనే ఓపిక లేకుండా మమ్మల్ని అరెస్టులు చేశారు, అక్రమంగా అరెస్టులు చేశారు. అరెస్టులు చేసే క్రమంలో కొంతమంది పడిపోయినారు. కొంతమంది అంటే రాష్ట్ర అధ్యక్షురాలు పడిపోయింది, ఇంకొకటి యాదాద్రి భువనగిరి జిల్లా అమ్మాయి పడిపోయింది. ఆ పడిపోయి స్పృహ తప్పి పడిపోయినా కూడా వాళ్ళని వదలకుండా పోలీస్ స్టేషన్కి తరలించాలన్న ఉత్సాహంతో పడిపోయినా కూడా తీసుకుపోయారు వ్యాన్లలో. వాళ్ళని హాస్పిటల్కి తీసుకోపోకుండా పోలీస్ స్టేషన్కి తీసుకోవాలన్న ఉత్సాహంతో పడిపోయినా కూడా ఆ మనిషి ఎట్లుందని చూడకుండా తీసుకుపోయారు. అంటే అధ్యక్షురాలు ఇప్పుడు రహీంబిని పరిస్థితి ఏ విధంగా? అధ్యక్షురాలు కొంచెం కోలుకుంది. నిన్న అసలు వ్యాన్ బయట కాలు ఉన్నా కూడా అట్లనే డోర్ నెట్టడం వల్ల ఈ కాళ్ళు, ఈ నడుముకు తీసుకుపోయి గొర్రెల లెక్క పడేయడం వల్ల ఈ నడుముకు దెబ్బలు తాకినాయి. మా అధ్యక్షురాలకి ఈ కాళ్ళన్నీ నొప్పులైనాయి. ఎందుకంటే వెహికల్ కాళ్ళు ఇట్లా సాపుకోవడానికి కూడా ప్లేస్ ఇవ్వకుండా ఇట్లా నెట్టేసిర్రు. ఫోల్డ్ చేసేసరికి కాళ్ళకు నొప్పులైనాయి. రహీంబి పరిస్థితి అయితే కొంచెం కష్టంగానే ఉంది. ఒకరి మీద ఒకరు వేయడం వల్ల అమ్మాయికి అంత పెయిన్ వచ్చేస్తుంది. మా డిమాండ్ మేనిఫెస్టోలో తనే పెట్టిండు, గవర్నమెంటే పెట్టింది మేనిఫెస్టోలో. ఆశాలకు 18,000 జీతము, ఉద్యోగ భద్రత, అవి అమలు చేయాలని డిమాండ్, మా డిమాండ్ అంతే. ఇంకోటి ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే, నిన్నంతా బీఆర్టీయూ యూనియన్ ఆశాలమే నిన్నంతా మెమరాండం ఇవ్వడానికి వచ్చినాం, సామరస్యంగా మెమరాండం ఇవ్వడానికి వచ్చినాం. మొన్న వర్క్ చేసుకొని నిన్నటి పని చేసుకొనే వచ్చినాము. ఈరోజు సిఐటియు వాళ్ళు పిలుపునిచ్చిర్రు, ఇక్కడ కమిషనర్ ఆఫీస్ వాళ్ళు కూడా కమిషనర్ ఆఫీస్ పిలిపించారు. కానీ పోలీసు వాళ్ళు నిన్న అరెస్ట్ చేసిన ఆశాలను కూడా మళ్ళీ ఈరోజు అరెస్ట్ చేశారు. నిన్న ఆల్రెడీ ఇక్కడ అరెస్ట్ చేశారు కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళని, అక్కడ మళ్ళీ ఊర్లలో పోయి వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. మళ్ళీ ఇంకోటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, మేము ఆల్రెడీ నిన్న అరెస్ట్ అయినాము, ఈరోజు అరెస్ట్ అయినాము, అందరు స్టేషన్లలోనే ఉన్నారు. అయినా డిపార్ట్మెంట్ మమ్మల్ని రిపోర్ట్ అడుగుతుంది, వర్క్ చేయమని అడుగుతుంది డిపార్ట్మెంట్. అరెస్ట్ అయిన అదే కదా, పోలీసు వాళ్ళు వచ్చి పక్కల నుంచి తీసుకొని పోయి మీరు స్టేషన్కి వస్తారా అమ్మ, మీరు స్టేషన్కి వచ్చి ఒక ఫోటో దిగిపోండి అని చెప్పినప్పుడు ఇంకా మమ్మల్ని డిపార్ట్మెంట్ ఎట్లా అడుగుతుంది? మేము నిన్న మెమోరణ ఇవ్వడానికి కమిషనర్ ఆఫీసర్ దగ్గరకు వచ్చి కూర్చున్నాం. అక్కడ కూర్చొని మేము సామరస్యంగానే ఉన్నాం. అక్కడ ఉండేసరికి ఇట్లా ఇప్పుడు ఎస్ఐ డిఎస్పై వాళ్ళందరూ ఉండి ఏంది మీరు ఇట్లా చేస్తారు అది ఇది అని అసలు ఏం అనలేదు. కథ ఒకరిని తీసుకుపోవడం, అలా జీబులలో ఎక్కియడం. మేము ఏం చేసినాం సార్, మేము సామరస్యంగానే వచ్చినాం, మేము మాట్లాడుకోవడానికి వచ్చినాం, మేము మెమోరణ ఇవ్వడానికి వచ్చినాము, ఎందుకట్లా మమ్మల్ని దౌర్జన్యంగా చేస్తారంటే లంజాల అని కథం ఇక కొట్టి కింద పడేసి తొక్కుకుండా తీసుకుపోయి డీసీఎంలో ఎక్కిచ్చిరు. ఇక ఆల్రెడీ బూతులు మాట్లాడి లంజదానా కొట్టడం. మేము డీసీఎం ఎక్కనంటే ఎక్కిచ్చి మరీ డీసీఎం ఎక్కి కొట్టిరు. మమ్మల్ని లేడీస్ కొట్టిరు, జెంట్స్ని కొట్టిరు. ఇద్దరు లేడీస్ కానిస్టేబుల్ కొట్టిరు, జెంట్స్ కానిస్టేబుల్ పైకి ఎక్కి మరీ కొట్టి ఆ అమ్మాయి పడిపోతే ఆ అమ్మాయి పడిపోయిందని మేము అడ్డం అందరం చుట్టుపక్కల నిలబడ్డా కానీ మమ్మల్ని అందరినీ నెట్టేసుకొని ఆ అమ్మాయిని అసలు డ్రామా ఈమె దాన్ని లేడీస్ పట్టుకోకుండా జెంట్సే కాళ్ళు చేతులు పట్టుకొని చీర కట్టుకుంటే ఎట్లుంటుంది, కాలు కింద పట్టుకున్న తర్వాత ఆమె పరిస్థితి ఏంది, అట్లయినా సరే తీసుకుపోయి డీసీఎంలో పడేసి దీన్ని నటన అని పడేసిరు. అమ్మాయిని పడేసినా కానీ అమ్మాయి అసలు స్పృహ లేదు, మొత్తం బురుగులు వెళ్తుంది, చేతులన్నీ ఈడ్చుకోబోతున్నాయి. ఎక్కడికైనా హాస్పిటల్ కన్నా తీసుకుపోండి అని మేము ఎంత మొత్తుకున్నా కానీ మొత్తం సిటీ మొత్తం తిప్పి మళ్ళీ బల్జాగూడ పిఎస్కి తీసుకుపోయారు. అక్కడ తీసుకుపోయినాక అక్కడ కూడా మేము ఈ అమ్మాయి చనిపోయేటట్టుంది 2 గంటలు ఇట్లనే వెయిట్ చేస్తున్నారని మేము ఎంత మొత్తుకున్నా కానీ అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఉండి అంబులెన్స్ పంపించి అంబులెన్స్లో మేము ఎక్కి ఇక్కడికి వచ్చినాక కూడా గంట సేపటి దాకా ట్రీట్మెంట్ అడగలే. గంట సేపటి దాకా ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు. తీసుకుపోయి లోపలేసిర్రు. 5 లేడీస్ కానిస్టేబుల్ పంపిస్తే వాళ్ళు ఏమన్నా వీళ్ళు అంతా నటననే, ఇవది ఏం లేదు అని అంటారు. అక్కడ మేము ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారమే అడుగుతున్నామండి.
ఆయన పెట్టిన మేనిఫెస్టోలో 18,000 ఫిక్స్డ్ వేతనం అని పెట్టిండు. అదే మాకు కావాలి. అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి కదా, ఇప్పుడు నిన్న మెమోరాండం ఇద్దామని వచ్చినాం కానీ ధర్నా కాదు మాది, కమిషనరేట్ ముట్టడి కాదు, ఈ అసెంబ్లీ ముట్టడి అసలే కాదు. మెమోరాండం ఇచ్చి కొద్దిసేపు మాట్లాడేసుకొని మేమంతా అక్కడికి కమిషనరేట్ పోయి అది మెమోరాండం ఇద్దామనేసరికల్లా మేము 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు. ఇట్లా తాళ్ళు పెట్టి మమ్మల్ని ఒక్కొక్కరిని ఇట్లా ఒకరి మీద ఒకరు పడ్డ నూకితే పడుకుంటా లేచుకుంటా ఒక్కొక్క ఆశ. ఇప్పుడు ఎంత సీరియస్ గురి, 2 ఆశాలు ఇప్పుడు హాస్పిటల్ సీరియస్గా ఉన్నారు. మాకు కూడా ఇక్కడ కొట్టిరు, అందరిని ఆ తాళ్ళతో నూకేస్తే ఒకరి మీద ఒకరు పడ్డం, గాయాలైనాయి. 400 మంది దాకా అరెస్ట్ అయినాం. మేము పోలీస్ స్టేషన్లో ఉన్నాం. కానీ మాకు ఖచ్చితంగా 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. ఓకే, మేనిఫెస్టోలో పెట్టిందే కావాలంటున్నాం. అంతకు మించి మేము ఆయన పెట్టిందే అడుగుతున్నాం. మేము కావాలని మేము అడగలేదు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వమే మమ్మల్ని పెట్టింది. కేసీఆర్ కాకపోతే మమ్మల్ని పిలిచిండు. అప్పుడు కూడా ధర్నాలు చేసినాము. CIT ధర్నా చేస్తే వద్దనేసి ఆయన పిలిచి మాకు 9,000 వేతనం చేసిండు. అంటే అప్పుడు ఇలాగనే పోలీసులతో లాఠీ చార్జ్ చేయించారా మీకు? అంటే ఆయన అప్పుడు CITలో ధర్నా చేసి వద్దనేసి చెప్పి మాకు పిలిచి మాట్లాడిండు కేసీఆర్. కానీ ఈయన ఇంకా పిలవట్లేదు కదా, పిలవలేదు. అమ్మాయి అసలు ఏంటి అంటే నిరసనలు వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం చెప్పిందే మీరు అడుగుతున్నారా? ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో ఆశా వర్కర్లకు, అదే ఆశా వర్కర్లు అడుగుతున్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్. కరోనా కష్టకాలంలో కూడా అందరూ సమాజం అంతా కూడా భయపడి కరోనా వ్యాధిగ్రస్తులని, పేషెంట్లని దూరంగా పెడుతున్నటువంటి, వెలివేస్తున్నటువంటి సందర్భంలో, ఊరికి వెలుపల ఉంచుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు మాత్రమే, కేవలం ఈ ఆశా వర్కర్లు మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మందులు అది ఇవ్వడం, సేవలు చేయడం జరిగింది. 24 గంటలు ఎవరికైనా పని గంటలు ఉంటాయేమో కానీ ఆశా వర్కర్లకు మాత్రం పని గంటలు లేవు. 24 గంటలు సేవలు అందిస్తున్నటువంటి ఒకే ఒక వీళ్ళు ఎవరైతే ఉన్నారో సమాజానికి సేవలు అందించేటువంటి వాళ్ళు ఆశా వర్కర్లు మాత్రమే. ఇవాళ వాళ్ళను సాధారణంగా గౌరవించాలి. మొట్టమొదటగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి. అర్ధరాత్రి అపరాత్రి అంటూ ఉండదు కదా, 24 గంటలు వాళ్ళు అందుబాటులో ఉంటారు కదా. చెవి దగ్గరే సెల్ ఫోన్ పెట్టుకొని ఏమర్పాటుతో వాళ్ళు ఉండాలి కదా, జాగ్రత్తగా వాళ్ళు ఉండాలి కదా. అటువంటి వాళ్ళను కంటి నిండా నిద్ర కూడా పోనటువంటి వాళ్ళను ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేయడం ఏంటి? మీరు సమస్తం 420 హామీలు ఇచ్చిరు, అవన్నీ పక్కన పెట్టండి. ముందు ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి హామీ అయితే నెరవేర్చాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అదే వాళ్ళు అడుగుతున్నారు. మరి ఆ రోజే ఇలా జరగడం ఏంటనేది మీరు ఎట్లా చూస్తారంటారు? అసలు మహిళలను గౌరవిస్తున్నా అని అంటున్నాడు కానీ ముఖ్యమంత్రి గారు అది గౌరవించినట్టుగా లేనే లేదు. అసలు నేను మహిళలకు ఇదేసినా అదేసినా, నేను బస్సు పెట్టినా ఇది పెట్టినా, నేను అన్నీ చేస్తున్నా అంటున్నాడు. కానీ ఏది చెయ్యట్లేదు. నిన్న మేము లెటరు ఇవ్వడానికి వచ్చిన మహిళలనే పోలీసులతోటి జెంట్స్ తోటి అది మనం అమానుషంగా గుంజిపిచ్చి వ్యాన్లలో ఎత్తేసిన పరిస్థితి కనబడుతున్నది. కనీసానికి ఇప్పుడు సుధా సారు మమ్మల్ని పరామర్శించడానికి వస్తే మమ్మల్ని బయటికి దోచేసి మీరు రావద్దమ్మా అని బయటికి నెట్టేసి అది మహిళా కానిస్టేబుల్ నిన్న జెంట్స్ని పెట్టినంటే ఇవాళ మహిళా కానిస్టేబుల్ని దింపి మమ్మల్ని మొత్తము బయటికి నెట్టేయడం జరిగింది. ఒక మహిళనైతే, ఒక ఆశా వర్కర్ అయితే కింద పడిపోయినది. మరి మహిళ అంటుండు, మరి ఆశా వర్కరు తనకి మహిళలాగా కనబడట్లేదా? మరి ఆ సార్కు మరి మేము మహిళలం కాదా, మేమేమన్నా జెంట్స్ అనుకుంటున్నాడా? మీరు మెమోరాండం ఇవ్వడానికని మీరు వచ్చారు, బట్ ప్రభుత్వము ధర్నా చేయడానికి వచ్చింది అని చెప్పేసి పోలీసులను మోహరించారంటారా? అవునండి, మేము మాత్రం లెటర్ ఇవ్వడానికే వచ్చినాము, ధర్నాకు మాత్రం కాదు. మరి వాళ్ళకి ఎలానో ఇన్ఫర్మేషన్ వచ్చిందంట, వీళ్ళు ధర్నాకు వస్తారు, ఇక్కడ నుండి అసెంబ్లీ వరకు వస్తారు, వీళ్ళని ఆపండి, ఆశాలను ఇక్కడనే అరెస్ట్ చేయండి, వ్యాన్లలో ఎక్కించండి, మళ్ళీ అక్కడి దాకా వచ్చేస్తారు వీళ్ళు అని అప్పటిదప్పుడు వాళ్ళకు వచ్చిందంట, తెలిసిందంట. తెలియగానే వెంటనే మమ్మల్ని అరెస్ట్ చేయడము ప్రారంభించారు. కొట్టడము, చేయడము, కొంగులు లాగడము, ఇట్లా కొంగు లాగినాక ఇలా సిఎస్ఆర్ వాళ్ళని ఇట్లా ఆమె చెంపమించి వేయగానే నువ్వు నన్ను కొడతావా అని మళ్ళీ ఆమెను ఎగిరెగిరి కొట్టడము, అది మాత్రం వాళ్ళు చూపెట్టట్లేదు. వాళ్ళు ఏం చేసిందో చూపెట్టట్లేదు, కానీ మేమేం చేసిందో మాత్రం చూపెడుతున్నారు. అమ్మ మీరు ఇంట్లోనే ఉండండి, హాస్పిటల్లో తీసుకుపోతున్నాం అన్నారు.
అది వాళ్ళకే తెలిసి ఉండాలి. అది రేవంత్ రెడ్డి సార్కి తెలిసి ఉండాలి, ఆ పోలీసు వాళ్ళకే తెలిసి ఉండాలి. ఆశా వర్కర్లను ఇంత దారుణంగా, ఇంత పబ్లిక్లో ఇంత ఘోరంగా చేయడం అంతా ఆ పోలీసు వాళ్ళకి తెలిసి ఉండాలి, రేవంత్ సార్కే తెలిసి ఉండాలి. ఇంత ఘోరంగా దింపిండు, 2 గంటలు తింపిండు. అక్కకు నోట్లకెళ్ళి నురుగు వస్తుంది, పలకతలేదు, కాలు చేతులు చల్లగా అయిపోయినాయి, ఇట్ట చేతులు తిరిగిపోతున్నాయి. మా భయం మాకుంది. ఇంత ఘోరంగా తింపిర్రు. తింపి ఆ పోలీస్ స్టేషన్కి పోయినాక కూడా ఇట్లా నేను చూసే వరకు బోడి పోలీస్ అటు ఇటు చూస్తే మాకు తెలియదా? మేము 24 అవర్స్ హాస్పిటల్లో వేసేటోళ్ళమే. ఏరియా తెలియదా మాకు హాస్పిటల్ది? ఎటు చూసినా పోలీస్ స్టేషన్, పోలీసు వ్యాన్లు కనిపిస్తున్నాయి. హాస్పిటల్ అన్నారు కదా, ఈడికెందుకు తీసుకొచ్చిర్రు, మమ్మల్ని హాస్పిటల్ తీసుకోవాలని ఆడగోర గట్టిగా అరిచిన. నేను అరిచి, నువ్వు తీసుకుపోతావా, నన్ను ఇప్పుడు రోడ్డుకి ఎక్కి దేనికన్నా తలుగుమంటావా, నువ్వు మా అక్కని హాస్పిటల్ తీసుకోవా, నువ్వు లేదంటే నేను దిగి రోడ్డుకి వెళ్ళి దేనికన్నా తగులుతా అంటే అప్పుడు పోలీసు వాళ్ళు, అక్కడున్న పోలీసు వాళ్ళు హెల్ప్ చేసిరమ్మా మాకు. ఆ పోలీసు వాళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేసి అక్కని తీసుకుపోయారు. అక్కని తీసుకుపోయి మమ్మల్ని అక్కడనే ఉండమన్నారు. అక్కని తీసుకుపోయి హాస్పిటల్ పోయినాక మమ్మల్ని ఏం చేస్తారు, పైకి ఎక్కమన్నారు. పైకి ఎక్కమంటే మేము పైకి రాము, మేము ఈయన కూర్చుంటాం. మా అక్క లేచి మాట్లాడేంత వరకు మేము ఈ నుంచి కదలమని అక్కనే పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాం. కూర్చున్నాక ఇక అన్నం పెడతామమ్మా రండి అంటే మాకు ఏ అన్నం వద్దు, మేము 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నాం. వాననక ఎండనక డ్యూటీలు చేస్తున్నాము. ఈ ఎండ మాకేం గొప్ప కాదు, ఎన్ని రోజులు ఉపాసం ఉండమన్నా మేము ఉంటాం. కానీ మా అక్క మాట్లాడేంత వరకు మేము ఈ నుంచి కదలమనేసి అక్కడనే ఉన్నాము. అక్కడనే ఉన్నాక కూడా పంపించమంటే ఇటు పంపించారు, అటు పంపించమన్నారు. ధూపు అవుతుంది, ఆకలి అవుతుంది అని అంటే మీరు మీదికి రండి, మేము అన్నం పెడతాం, పైకి రండి అన్నం పెడతాం, నీళ్ళు ఇస్తాం, మీరు ఈడ కూర్చుంటే పెట్టమని అంటారు. ఇదేంది న్యాయము? ఇదేంది రాజ్యము? ఇది దొంగల రాజ్యమా, దోపిడీ రాజ్యమా, రెడ్డి రాజ్యమా? ఇలా రేవంత్ రెడ్డి బుద్ధి చూపించుకుంటుండు. రెడ్డి వాళ్ళ పాలన ఎట్లుంటుందో అని ఇలా రేవంత్ రెడ్డి బుద్ధి చూపించుకుంటుండు. సార్ రేవంత్ రెడ్డి సార్, నువ్వు బాగా గుర్తుపెట్టుకో, నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన పదవి ప్రకారమే మేము అడగడానికి వచ్చినాం. 18,000 ఫిక్స్డ్ జీతం ఇస్తాన్నావు, ఉద్యోగ భద్రత కల్పిస్తున్నావు కాబట్టి అది వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. మీరు పోలీసులతో దౌర్జన్యంగా చేసి మమ్మల్ని ధర్నా కిందికి దించింది మీరు, ధర్నా కిందికి దించింది నువ్వు సార్ రేవంత్ రెడ్డి సార్. మేము ధర్నాకి ఎక్కేటోళ్ళం అయితే ప్రతి ఎమ్మెల్యేలకు లెటర్లు ఇచ్చేటోళ్ళం కాదు, ప్రతి డిఎంఎడ్హెచ్ఓలకు లెటర్ ఇచ్చేవాళ్ళం కాదు, ప్రతి మెడికల్ ఆఫీసర్లకు లెటర్లు ఇచ్చినాం. మేము అది కూడా లెటర్లు ఇచ్చినాము, మేము పర్మిషన్ తీసుకొని మేము ఇక్కడికి వచ్చినాం. ఎట్లా వచ్చినాం సార్? మేము ఇంకా లెప్రసీ సర్వే చేసి మరి మేము లెటర్ ఇవ్వడానికి వచ్చినాం. ఎక్కడ ఆగింది లెప్రసీ సర్వే? ఇప్పుడు సిఐటి వాళ్ళు ధర్నాకు దిగిరు, వాళ్ళు సర్వే ఆపిరు, మేము ఆపలేము. ఏ విధంగా చూస్తాం మార్పు అంటాం. ఇది కూడా ఒక మార్పు, రేవంత్ రెడ్డి మార్పు. ఎందుకంటే మహిళను, ఒక తెలంగాణ తల్లిని అంటే ఆమెనే అవమానించినోడు ఒక తెలంగాణ ఆడబిడ్డను అవమానించాడనే దాంట్లో వ్యత్యాసం ఏం లేదమ్మా. మనం కూడా చాలా మార్పు అనుకోవాలి. ఇది ఒకటి రేవంత్ రెడ్డిది ఒక మార్పు. వాని తల్లికి, వాని భార్యకు, వాని బిడ్డకు కూడా అంటే వాల్యూ ఇస్తాడో ఇయ్యడో. కాబట్టి ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలను 4 కోట్ల ప్రజలలో మేము కూడా సగం అనేది తెలంగాణలో మేము కూడా 2 కోట్ల ఆడబిడ్డలది కంటే అవమానించినట్టే. ఈరోజు వాళ్ళని చేసినట్టు మాకు కూడా చేసినట్టే కదా తల్లి. ఆశా వర్కర్లు ఒకప్పుడు కరోనా పీరియడ్లో వాళ్ళు ఎంతమందిని కాపాడినరు తల్లి. వాళ్ళ ఇల్లు సంసారం అన్నీ వదిలిపెట్టుకొని ఆశా వర్కర్లు అప్పుడు చేసిండ్రు. వాళ్లకు కేసీఆర్ సార్ పిలిచి వాళ్ళకు ఒక దావతో ఒక విందు ఇచ్చి వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు ఆశలను పిలుచుకొని ఒకప్పుడు 2,000 ఉండే, 2,300 ఏమో ఉండే. ఇదే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ సార్ వాళ్ళ బాధలు ఏందో కనుక్కొని వాళ్ళకు 9,500 9,300 చేసిండు. నువ్వు ఇచ్చే వరకు ఇచ్చి వాళ్ళకు మేనిఫెస్టోలో 18,000 అని పెట్టిండు. వాళ్ళు ఎక్కడ పోవాలి ఇప్పుడు? చాలామంది బాధలు వింటుంటే ఆశా వర్కర్లకు డబల్ బెడ్రూమ్ ఇస్తలేడంట, ఆశా వర్కర్లకు కళ్యాణ లక్ష్మి ఇస్తలేడంట. వాళ్ళకి ఏమైనా లక్షల జీతాలు వస్తున్నాయా? నీలాగా గుంపు మేస్త్రిలాగా బ్యాగులు నింపుకుంటుర్రా? ఈరోజు తెలంగాణ తల్లివి నగలన్నీ దోసుకొని నీ బ్యాగులలో పెట్టుకున్నట్టు వాళ్ళేమన్నా బ్యాగులలో పెట్టుకున్నారా? వాళ్ళు ఈరోజు అన్ని అంటే మేము ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీలకు, అందరికీ, మినిస్టర్స్కు లెటర్స్ ఇచ్చుకుంటాం. ఈరోజు విద్యాశాఖ, వైద్య శాఖ అన్ని వాని చేతిలోనే పెట్టుకోండి. వైద్య శాఖకు కూడా వాళ్ళు లెటర్స్ ఇచ్చి వాళ్ళు రోడ్డు మీద వచ్చి ఒక న్యాయంగా అడిగినరు. కానీ ఆ న్యాయానికి ఈరోజు కాంగ్రెస్ పాలన అంటే ఎలాంటి రాక్షస పాలన ఉంటుంది. మహిళలకి ఇజ్జత్ ఇయ్యరు. ఈరోజు పోలీసు వాళ్ళు చేతులు వేసిందంటే, ఆశల మీద వేసిందంటే ఈరోజు ప్రతి మహిళ మీద పోలీసు వాళ్ళు చేతులు వేసినట్టే. ఈరోజు తెలంగాణలో మహిళకు
భద్రత లేదు. సో ఇప్పటి వరకు చూసాం కదా, ఆశా వర్కర్లు మాట్లాడిన బట్టి చూస్తుంటే కోటిలో నిన్న కలెక్టర్ని కలవడానికి, మెమోండం ఇవ్వడానికి మాత్రమే వచ్చాము, మేము ఎలాంటి నిరసనలు కానీ ఎలాంటి ధర్నాలు చేపట్టడానికి అయితే రాలేదు. మరి ఇప్పుడు నిన్న జరిగిన మాపై లాఠీచార్జ్ జరిగిన దాన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా మేము నిరసనలు వ్యక్తం చేస్తాము. ఇది ఈ రోజుతో నాగేది కాదు. ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం దిగి వచ్చి మాకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఏవైతే 18,000 ఉన్నాయో, అలాగే ఉద్యోగ భద్రత ఏదైతే ఉందో అవి మాకు కల్పించే వరకు కూడా మేము నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నాం. గతంలో ఇలాగ నిరసనలు వ్యక్తం చేస్తే మరి అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మమ్మల్ని పిలిచి మాతో సామరస్యంగా మాట్లాడి మాకు ఏదైతే మేము ధర్నాలు చేసామో వాటి గురించి కూడా మాకు ఏదైతే ఖచ్చితంగా మీకు శాలరీ ఇంక్రీజ్ కావచ్చు, అలాగే ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి కూడా మాకు అదే విధంగా వచ్చి మాకు ఉద్యోగ భద్రత కావచ్చు, అలాగే ఈ శాలరీ ఇంక్రీజ్ 18,000 రూపాయలు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేర్చాలి. అప్పటి వరకైతే మా నిరసనలు కొనసాగిస్తాము. అలాగే మాకు ప్రతి ఒక్క ప్రతిపక్ష నేతలు కావచ్చు, అలాగే ప్రతి ఒక్క పార్టీ తరఫు నుంచి వెళ్ళి కూడా మాకు మద్దతు కావాలి, మేము ప్రతి ఒక్క మద్దతు కోరుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా నిరసనలు అయితే కొనసాగిస్తాము. ఎవరు ఏమన్నా పోలీసు వాళ్ళు కావచ్చు, అటు ప్రభుత్వం కావచ్చు, ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కానీ మేమైతే నిరసనలు కొనసాగిస్తామని అయితే ఆశా వర్కర్లు చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.